హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చెర్రీ నక్షత్ర వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడానికి మీరా అన్ని ఏర్పాట్లని చేస్తుంది. పూజా మండపాన్ని మొత్తం అలంకరించి చుట్టూ చూస్తూ ఉంటుంది మీరా. అప్పుడే చెర్రీ మీరా దగ్గరికి వస్తారు. అమ్మా, డెకరేషన్ చాలా బాగా చేసావమ్మా. ఏంటి, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడుగుతారు చెర్రీ. రేయ్, మీ నాన్న కనిపించట్లేదురా, ఆయన కోసమే వెతుకుతున్నాను. నువ్వు ఎలాగో హ్యాపీగా నక్షత్రతో కలిసి కూర్చుంటావు, మరి నేను కూడా నా భర్తతో కలిసి వ్రతాన్ని జరుపుకోవాలి కదా అని అంటుంది మీరా. నాన్న రెడీ అవ్వడానికి పైకి వెళ్ళాడు కదా, తన రూమ్లోనే ఉండుంటాడు, ఆగు నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెర్రీ కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్తాడు. కానీ అక్కడ కృష్ణప్రసాద్ కనిపించరు. ఇదేంటి, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆలోచనలో పడతాడు చెర్రీ. అప్పుడే మీరా చెర్రీ దగ్గరికి వచ్చి, సర్లే, ఆయన ఏదో పనుండి బయటికి వెళ్ళుంటారు, ముందు మీరిద్దరూ వ్రతాన్ని కానివ్వండి అని ఇంకా చెర్రీ నక్షత్రని కూర్చోపెట్టి వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు మీరా. ఇది ఇలా ఉండగా గగన్ బ్యాచిలర్స్ పార్టీకి రావడంతో భూమి ఉదయ్తో డ్యాన్స్ చేస్తూ ఉండడంతో గగన్ చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఫుల్గా డ్రింక్ చేస్తూ తన మనసులోని మాటని, తన మనసులో భూమిపై ఎంత ప్రేముందో ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు గగన్. భూమి కూడా గగన్ మాటలకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావా, ఇన్నాళ్ళు నువ్వు నన్ను చాలా దూరం పెడుతున్నా, నన్ను గెంటేస్తున్నా, మనం ఎప్పటికైనా కలుస్తామనే ఆశ నాలో ఏదో ఒక మూల ఉంది. కానీ ఇప్పుడు నీ మాటలు బట్టి నాపై నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది బావా. ఐ లవ్ యూ బావా అని గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. ఇదంతా చూస్తున్న ఉదయ్ జలస్తో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే గగన్ భూమిని ఎత్తుకొని, భూమి, మన మధ్యలో ఇంకా ఏ దూరం ఉండకూడదు, మనం భార్యాభర్తలం అవ్వాలి భూమి. నువ్వే నా భార్యవి, ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు కూడా నువ్వే నా భార్యవి అని చెప్పి ఇంకలా భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు గగన్. ఇదంతా ఉదయ్ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్, రే ఉదయ్, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిపోతుంది కదరా, అలాంటప్పుడు వాణ్ణి వెళ్ళి కొట్టకుండా వీడియో తీసుకుంటావేంట్రా అని అంటారు. రే, కొడితే ఏమొస్తుందిరా, వాడు నన్ను తిరిగి కొడతాడు, నేను వాణ్ణి కొడతాను, అక్కడితో ప్రాబ్లం అయిపోతుంది. అదే ఈ వీడియోని శరత్ చంద్రమావయ్య గారికి చూపించారనుకో, భూమిని కుక్కిన పేనులా కాళ్ళ కింద ఉంచుకోవచ్చు. భూమి నాతో పెళ్ళైన తర్వాత రోజుకొక నరకాన్ని భూమికి చూపించవచ్చు. అప్పుడు భూమి బాధపడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడ్చినా వాళ్ళ నాన్న భూమి మాటలు నమ్మడు. ఎందుకంటే పెళ్ళికి ముందే గగన్తో క్లోజ్గా ఉంది కదా, అందుకే ఈ వీడియో అని అంటాడు ఉదయ్. ఇంకా వెంటనే గగన్ అలా ఉదయ్ దగ్గరికి వచ్చి, రేయ్, గుర్తుపెట్టుకో, భూమి నా సొంతం, నాకు మాత్రమే సొంతం. ఇంకొకసారి భూమి వైపు చూడాలన్నా, భూమితో క్లోజ్గా బిహేవ్ చేయాలనుకున్నా ప్రాణాలు తీసేస్తా అని చెప్పి ఇంకలా గగన్ భూమిని ఎత్తుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడని చెప్పి ఇంకలా ఉదయ్ వెళ్ళబోతుంటే కరెక్ట్గా అప్పుడే పవర్ పోతుంది, కరెంట్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా మొత్తం పార్టీ అంతా చీకటైపోతుంది. అలా ఇంకా ఉదయ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వచ్చి, శారద, మనం వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే నీకు చాలా మంచిదంట, నీ భర్తని కాబట్టి నాకు చాలా మంచిదంట, మనం కోరుకున్న కోరికలు ఆ అమ్మవారు తీరుస్తారంట. కాబట్టి మన ఇద్దరికీ ఉన్న కామన్ కోరిక ఏంటి, భూమి గగన్లా పెళ్లి జరగాలి, వాళ్ళిద్దరి పెళ్లి జరగడానికైనా మన ఇద్దరం వ్రతం చేయాలి అని కృష్ణప్రసాద్ శారదని కన్విన్స్ చేసి గుడికి తీసుకువస్తారు. ఇంకా గుడిలో కూర్చొని సామూహికంగా కమ్యూనిటీ వైజ్గా ఒక 10 మంది జంటలని కూర్చోపెట్టి పంతులు గారు గుడిలో వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇంకలా కుంకుమ పూజ అవన్నీ చేస్తూ హ్యాపీగా మనస్ఫూర్తిగా శారదతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు కృష్ణప్రసాద్. కరెక్ట్గా అదే గుడికి గగన్ భూమిని ఎత్తుకొని తీసుకువస్తాడు.
భూమి గగన్ వైపు చూస్తూ, బావా ఇప్పుడు ఖచ్చితంగా ఉదయ్కి మనిద్దరం ఇలా ఉన్నామని తెలిసిపోతుంది. ఒకవేళ ఉదయ్ వెళ్ళి శరత్చంద్ర మా నాన్నగారితో చెప్పేస్తే నాన్న నిన్ను చంపేస్తాడు బావా, వద్దు బావా అని అంటుంది భూమి. భూమి, ఇంకా ఎంతసేపు భయపడుతూ ఉంటాం? ఎన్నాళ్ళని భయపడుతూ ఉంటాం? నీకు నేనంటే ఇష్టమా? దేవుడి సాక్షిగా ఇష్టమా అని అంటాడు. ఇష్టం బావా అని అంటుంది. నాకు కూడా నువ్వంటే ఇష్టం. అలాంటప్పుడు ఏ బంధం కూడా మనల్ని విడతీయకూడదు. అంత గట్టిగా మనం ముడిపడాలంటే నేను ఈ మెడలో తాళి కట్టాలి అని ఇంకలా గగన్ తాళి తీసుకొని భూమి మెడలో తాళి కట్టేస్తాడు. అప్పుడే వ్రతం ముగించుకొని గుడి నుండి బయటికి వెళ్దామనుకున్న కృష్ణప్రసాద్ శారదకి గగన్ భూమి మెడలో తాళి కడుతూ కనబడతాడు. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అండ్ శారద షాక్ అయిపోతారు. ఒకవైపు హ్యాపీనెస్, ఇంకొక వైపు షాకు, బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుందనమాట కృష్ణప్రసాద్ అండ్ శారదకి. శారదా, అక్కడ ఉన్నది మన గగన్ భూమియేనా అని అడుగుతారు. ఏమండి, నాకు అది అర్థం కావట్లేదండి. భూమి అని అంటారు. శారదా, అత్తయ్య అని అంటుంది భూమి. ఒక్కసారిగా శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. శారద అని చెప్పి వాటర్ కొడతారు. అమ్మా, పెళ్లి చేసేసుకున్నానమ్మా, భూమిని పెళ్లి చేసేసుకున్నాను అని హ్యాపీగా చెప్తాడు గగన్. ఇంకలా శారద ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. శారద ఇంకలా చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ మాత్రం గగన్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, గగన్ డ్రింక్ చేశాడా అని అలా చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఏవండి, నిజంగా మనం చేసిన ఈ పూజా ఫలం చాలా గొప్పదండి, వెంటనే ఫలితం ఇచ్చింది అని ఇంకలా గగన్ భూమిలని ఇంటికి తీసుకువెళ్తుంది శారద. గర్వంగా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు కృష్ణప్రసాద్. నాన్న, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు చెర్రీ. ఏంటండి, మీ కుంకుమ కూడా ఉంది, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. ఏం లేదు మీరా, నువ్వు బాగుండాలని దేవుడికి మొక్కుకొని వస్తున్నాను అని అంటారు. ఓహో, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడా అని మనసులో అనుకుంటాడు చెర్రీ. ఏంటో మీ పిచ్చి ప్రేమ అని అంటుంది మీరా. ఇదే ఇలా ఉండగా శారద భూమి గగన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఇద్దరికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఉంటుంది. అప్పుడక్కడికి వచ్చిన పూరి అండ్ శివ కూడా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇకపై భూమి నా భార్య భార్య అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు గగన్. గగన్ గగన్ అని అంటారు. బావని నేను తీసుకెళ్తాను అత్తయ్య అని భూమి ఇంకలా గగన్ని తన రూమ్కి తీసుకువెళ్తుంది. అప్పుడే భూమి ఇంక తీసుకువెళ్ళి గగన్ వైపు ప్రేమగా చూస్తూ, బావా, మనం ఎప్పటి నుండో కన్న కలలు ఇవాళ నిజమయ్యాయి. నేను నీ భార్యనయ్యాను. నిజంగా ఒకవైపు సంతోషంగా ఉంది, కానీ నాన్నేమంటారోనని ఇంకొక వైపు బాధగా ఉంది, భయంగా ఉంది అని భయపడుతూ ఉంటుంది భూమి. ఇదంతా పని మనిషి రత్నం దొంగచాటుగా గమనిస్తూ ఉంటుంది. అమ్మో, అంటే భూమిని ఈ గగన్ పెళ్లి చేసుకొని వచ్చాడా? ఈ విషయం అమ్మతో ఎలా అయినా చెప్పాలి అని పని మనిషి రత్నం అపూర్వకి కాల్ చేస్తుంది. హలో రత్నం, వెళ్ళావా? ఆ కెమెరా తీసుకొచ్చావా అని అంటుంది. అమ్మా, మీ మతి పోయే ఒక విషయం చెప్తాను వినండమ్మా. భూమిని ఆ గగన్ పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడమ్మా అని అంటుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అపూర్వ. ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని అంటారు. అవునమ్మా, కావాలంటే మీరే వాళ్ళ దగ్గరికి రండమ్మా అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా బావా అని శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఇటువైపు ఇంకా ఉదయ్ కూడా పారిగెత్తుకుంటూ వస్తాడనమాట వాడి దగ్గరికి. శరత్చంద్ర దగ్గరికి వస్తారు. అంకుల్ అంకుల్ అని పిలుస్తూ ఉంటారు. ఏమైంది ఉదయ్, అమ్మాయి ఎక్కడా, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి అని అంటారు. అంకుల్, మీరు ఎంత చెప్తున్నా నమ్మలేదు. అపూర్వ ఆంటీపై భూమి ఒట్టేసింది, కానీ అదంతా ట్రాష్ అంకుల్. కావాలంటే ఈ వీడియో చూడండి అంకుల్ అని ఇంకా ఉదయ్ అయితే భూమిని గగన్ ఎత్తుకున్న వీడియో చూపిస్తాడు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇటువైపు అపూర్వ, బావా, నీకు ఒక విషయం తెలుసా? నాకు ఇప్పుడే చుట్టుపక్కల ఒక మనిషి ఫోన్ చేసి చెప్పింది బావా, భూమి మెల్లో గగన్ తాళి కట్టేశాడంట బావా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. అంటే ఆ గగన్ గాడు భూమి మెల్లో తాళి కట్టాడనమాట అని కోపంతో రగిలిపోతూ ఉంటారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి అలా ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ నిద్ర లేచి భూమి వైపు చూస్తారు. ఇది కళ నిజమా అని
కంగారు పడుతూ ఉంటాడు గగన్. అప్పుడే కరెక్ట్గా రే గగన్ అని శరత్చంద్ర గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా భూమి గగన్ ఇద్దరు కలిసి కిందకి వచ్చి చూసేసరికి, ఎంత ధైర్యం రా నీకు, నా నా కూతురు భూమి మెల్లో తాళి కడతావా అని అంటాడు శరత్చంద్ర. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ శరత్చంద్ర, నేను భూమి మెల్లో తాళి కట్టడం ఏంటి అని అంటాడు గగన్. అప్పుడే ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. నువ్వైనా చెప్పు భూమి అననేలోపు భూమి మెడలో తాళి కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. జరిగిందంతా లైట్గా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమిని గగన్ ఎత్తుకొని గుడికి తీసుకువెళ్ళి తాళి కట్టింది గుర్తు చేసుకొని ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే స్టన్ అయిపోతాడు. ఇంకా వెంటనే, అలా శారదా, మీరు గగన్ని చంపడానికి వచ్చారా, ఏం హక్కుందని చంపడానికి వచ్చారు అని ధైర్యంగా మాట్లాడుతుంది శారదా. చూడు, నీ కొడుకు మా అనుమతి లేకుండా భూమి మెల్లో తాళి కట్టాడు, అలాంటప్పుడు వీడిని చంపేస్తాను అని అంటారు శరత్చంద్ర. వెంటనే భూమి నాన్న అని అంటే, వద్దు, నువ్వు నన్ను నాన్న అని పిలవద్దు, నా కూతురు చచ్చిపోయింది అనుకుంటాను. ఎప్పుడైతే నువ్వు నాకు నచ్చని వీడిని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీకు నాకు బంధం తెగిపోయింది. ఇప్పుడు ఈ ప్లేస్లో శోభాచంద్ర ఉండుంటే ఇలాగే అనేది. శోభ ఆశలన్నీ అడియాసలు చేసావు. నా శత్రువైన వీడిని పెళ్లి చేసుకొని బంధాన్ని తెంపేశావు. చూడు భూమి, నేను నిన్ను అల్లారు ముద్దుగా చూసుకోవాలనుకున్నాను, నీకు ఒక మంచి వాడి చేతిలో పెట్టాలనుకున్నాను. కానీ నువ్వు మాత్రం వీడిని పెళ్లి చేసుకున్నావు. కాబట్టి నేను నిన్ను అస్సలు కూతురిగా పరిగణలోకి తీసుకోను. అందుకే అని కార్ దగ్గరికి వెళ్తాడు శరత్చంద్ర. బావ ఏం చేయబోతున్నాడు అని చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా ఆస్తి పేపర్లు, ఏదైతే శోభాచంద్ర ఆస్తి పేపర్స్ ఉంటాయో వాటిని తీసుకొస్తారు శరత్చంద్ర. భూమి మొహం మీద కొడతారు. ఇదిగో మీ అమ్మ శోభాచంద్ర సంపాదించిన ఆస్తి, సగానికి కాదు 90% ఆస్తి తనదే. నేనుంటున్న ఇల్లు, బంగ్లా, కార్లు అన్నీ శోభకి సంబంధించినవే. కాబట్టి మీ అమ్మ ఆస్తిని నీకే ఇస్తున్నాను. ఇకపై నువ్వు నా కూతురిగా నన్ను నాన్న అని పిలవకూడదు అని అంటాడు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. బావా, నిన్నింతలా మోసం చేసిన అమ్మాయికి నువ్వు ఆస్తి ఇవ్వడం ఏంటి బావా అని అంటుంది. వద్దపూర్వ, ఇలాంటి పాపాత్మురాలి ఆస్తి నాకు అవసరం లేదు. నాకు తెలివితేటలున్నాయి, బలం ఉన్నాయి. కావాలంటే మొదటి అడుగు నుండి ప్రయత్నించి మొదటి మెట్టు నుండి ఎక్కుతాను అపూర్వ, ఎక్కుతాను. నిన్ను, నక్షత్రని, అందరినీ నేను చూసుకుంటాను అని అంటారు శరత్చంద్ర. అమ్మో బావేంటి, నేను ఎప్పటి నుండో ఆశపడుతున్న ఆస్తిని భూమికి మొహం మీద కొట్టాడు, ఇప్పుడు ఏం చేయాలి అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం నాన్న, మీరు వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియోని చూసి వెళ్ళండి అని ఇంకా వీడియో రికార్డర్ని తీసుకువస్తుంది భూమి. ఒక్కసారిగా గగన్ అది చూస్తూ, ఇది నాకు శివ బొమ్మలో దొరికిన వీడియో రికార్డర్ అని అంటారు. బావా, నిజమే బావా, కానీ నువ్వు ఇది ఆన్ చేసి ఇందులో ఏముందో చూడలేదు బావా, ఇందులో ఉన్నది నేను చూశాను అని ఎప్పుడైతే రాత్రి భూమి గగన్తో పాటు వస్తుందో ఇంకా వీడియో రికార్డర్ తీసుకొని అందులో ఉన్నది చూస్తుందన్నమాట భూమి. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది భూమి. వెంటనే ఆ వీడియోని పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్కి పంపిస్తుంది భూమి. ఈ పాటికి పోలీసులు నిన్ను వెతుకుతూ ఉంటారు అపూర్వ అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా, నువ్వు ఇదంతా నమ్మద్దు బావా అని అనేసరికి శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు. దుర్మార్గురాలా, నా శోభని పొట్టన పెట్టుకొని ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ నా భార్యగా మారి నన్ను మ్యానిపులేట్ చేస్తావా? ఇన్నాళ్ళు నిజాన్ని తెలియనివ్వకుండా నన్ను ఇంత పిచ్చివాణ్ణి చేస్తావా? నిన్ను చంపేస్తాను అని ఇంకా గొంతు గట్టిగా పట్టుకుంటాడనమాట శరత్చంద్ర. బావా వద్దు బావా బావా అని ఇంకా విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ వాళ్ళు తన టీంతో వీళ్ళ ఇంటికి, గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా అలా అపూర్వని చూసి, సార్ మీరు తన్ని వదిలేయండి, తన్ని శిక్షించడానికి చట్టం ఉంది, మేము తనకి సరైన శిక్షణ విధిస్తాం అని ఇంకలా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు పోలీస్. ఇంకలా చూస్తూ ఉంటుంది అపూర్వ భూమి వైపు కోపంగా. భూమి, ఇన్ని రోజులు నిన్ను చాలా తక్కువ అంచనా వేశానే, కానీ ఇప్పుడు
అసలైన అపూర్వ అంటే ఎలా ఉంటుందో చూస్తావు. ఇన్ని రోజులు నీకు చూపించింది కేవలం సగం మాత్రమే. అసలు సిసలైన క్రిమినల్ అపూర్వ అంటే ఏంటో చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు అని కోపంగా భూమి వైపు చూస్తూ అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. భూమి, నన్ను నన్ను క్షమించమ్మా. ఇన్ని రోజులు ఆ రాక్షసి మాటలు విని నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను. నిన్ను గగన్ని దూరం చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది. నువ్వు నాకు అంతకుముందు చెప్పావు గగన్ నిన్ను కాపాడాడని. కానీ అప్పుడు నాకున్న అహంకారంతో నేను ఈ మాటలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది గగన్ నీకు ప్రాణాన్ని ఇచ్చాడని, నీకు అండని తోడుని ఇచ్చాడని అని అంటారు. ఇంక వెంటనే భూమి అలా గగన్ వైపు చూసేసరికి గగన్ ఒక్కసారిగా షాక్లో చూస్తూ ఉండిపోతారు. అంటే అని అంటారు. వెంటనే కృష్ణప్రసాద్ చెర్రి అక్కడికి వస్తారు. అవునన్నయ్య, నువ్వు విన్నది నిజమే. భూమి ప్రాణాల్ని నువ్వు చాలాసార్లు కాపాడావు. మొదటిసారి ఆ టెడ్డీ బేర్లోనే కాపాడావు అని అంటాడు చెర్రి. ఇంకా జరిగిందంతా తెలుసుకుంటాడు. బావగారు, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను మీరని ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో కూడా మీకు చెప్పాలి అని జరిగిందంతా కృష్ణప్రసాద్ చెప్తారు. అంటే ఆ పాపాత్మురాలు అంత అంత ప్లాన్ చేసిందన్నమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. శారదా, నన్ను క్షమించమ్మా. నిన్ను చాలాసార్లు అవమానించడానికి ప్రయత్నించాను అని అంటారు శరత్చంద్ర. చూడండి, మనిషిలో మార్పు కంటే పెద్ద గుణం ఇంకేది ఉండదు. మీరు మారిపోయారు, మాకదే చాలు అని అంటుంది శారద. ఇంక చెర్రి, అయితే గగన్ అన్నయ్యని మీ అల్లుడిగా ఒప్పుకున్నట్టేనా మావయ్య గారు అని అడుగుతారు చెర్రి. ఒప్పుకోవడం ఏంట్రా, గగన్ నా అల్లుడు అని గగన్ని వెళ్ళి హక్ చేసుకుంటాడు శరత్చంద్ర. ఇంకా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ భూమి, నువ్వే నా శ్రీమోహమని నువ్వెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అని అడుగుతారు. పరిస్థితులు నన్ను చెప్పేలా చేయలేదు బావా అని అంటుంది భూమి. అయితే ఇంకేంటి, అందరికీ ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా. ఇంకా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉందాం. ఇదిగో కేక్ కూడా రెడీ అని పూరి కేక్ తీసుకొస్తుంది. ఇంకలా గగన్కి అండ్ భూమికి కొత్త బట్టలు తీసుకొస్తాడు శివ. వెళ్ళి ఇదిగోండి బావా, వెళ్ళి ఈ బట్టలు మార్చుకొని రండి అని ఇద్దరికి న్యూ డ్రెస్ ఇచ్చి అలా ఇంక అందరితో కేక్ కట్ చేపిస్తారు. ఇంకా శారద కృష్ణప్రసాద్ అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా భూమి గగన్ల పెళ్లి తర్వాత శరత్చంద్ర అపూర్వ గురించి నిజం తెలుసుకొని భూమి గగన్ల పెళ్లిని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.